నేడు రాష్ట్ర బీజేపీ పదాధికారులు జిల్లా అధ్యక్షులు భేటీ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం పార్టీ సంస్థాగత అంశాలు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చ. కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట హాజరు కావాలని ఆదేశం. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రిని నిందితుడిగా చేర్చిన పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో దారుణం. ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన యువతిపై గ్యాంగ్ రేప్. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మిగిలిన 2 కోసం గాలింపు. విశాఖలో ఓ యువతి ప్రతీకారం. మోసం చేశాడని ప్రియుడి బైక్కు నిప్పు. సెలార్లో మిగిలిన వాహనాలు దగ్ధం. మొదట ప్రమాదంగా భావించిన అపార్ట్మెంట్ వాసులు. సీసీ ఫుటేజ్లో నిందితురాల్ని గుర్తించిన పోలీసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. టోల్ రుసుములు తగ్గించిన ఎన్హెచ్ఏఐ నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న హుండీ ఆదాయం 3,65,00,000. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మరింత పెరగనున్న వడగాలుల తీవ్రత. తెలంగాణలో 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీలో 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు.